ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం సామెతల గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనం. దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడము. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మరి సామెతల గ్రంథం 30వ అధ్యాయం మనం చూస్తే గనక 5వ వచనంలో దేవుని మాట కొరకు రాయబడి ఉంది. దేవుని మాటలన్నీ కూడా పుటం పెట్టబడినవే, ఆయనను ఆశ్రయించే వారికి ఆయన కేడంగా ఉంటాడు అని చెప్పండి. మనం చూస్తే కీర్తనాకారుడు అంటాడు కదా, అయ్యా నీ వాక్యము నన్ను బ్రతికిస్తా ఉంది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మదిని కలిగిస్తా ఉంది. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవలకు వెలుగునే ఉన్నది అని చెప్తూ వచ్చాడు. దేవుని మాట కొరకు వాక్యం చెప్తా ఉంది. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావం గలది, యెహోవా స్వరము దేవదారు వృక్షములను మొక్కలుగా విరుచును, లెబానోను దేవదారు వృక్షములను మొక్కలుగా విరుచును, యెహోవా స్వరము లేళ్లను ఈనచేయును, యెహోవా స్వరము లేళ్లను ఈనచేయును అని వాక్యం చెప్తా ఉంది. సో వాక్యం వింటున్న ప్రియమైన వారులారా, దేవుని యొక్క స్వరము వడిగా ప్రవహించు ప్రవాహ జలముల ఘోషవలే ఆయన స్వరం ఉంటుంది. ఆయన అట్లా మాట్లాడతాడు అని వాక్యం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. మరి మనం చూస్తే గనక సమయలు దేవుని మనసు దగ్గర పడుకున్న ఒక చిన్నవానితో దేవుడు మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. భవిష్యత్తులో ఏం జరగబోతుందో హీ వాంట్ టు కన్వే టు ఎ స్మాల్ చైల్డ్. సమయలని ఎప్పటిదాకా అంటే, చిత్తమయ్యా మీ దాసుడు ఆలకించున్నాడు సెలవిమ్మని. చిత్తమండి, చిత్తం ప్రభా నీ దాసుడు ఆలకించున్నాడు సెలవిమ్ము, స్పీక్ టు మీ ఓ లార్డ్ అనేంత వరకు దేవుడు పిలిచి ఆ మాట అన్న తర్వాత దేవుడు మరి తన యొక్క సంకల్పం, ఆయన ఏం చేయబోతున్నాడు, భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేది ఒక బాలుడికి మరి దేవుడు తెలియచేయడం మనం చూస్తున్నాం. వాక్యం వింటున్న ప్రియమైన వారులారా, దేవునితో సంభాషించి దట్ వన్ కాన్వర్సేషన్, దేవుడు వాళ్ళతో మాట్లాడి వాళ్ళు దేవునితో మాట్లాడినప్పుడు బైబిల్లో ఎంతోమంది జీవితాలు కంప్లీట్గా మారిపోయాయి. మనం చూస్తే సమరయ స్త్రీ, దట్ వన్ కాన్వర్సేషన్. మరి ఆ బావి దగ్గర, యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీతో జరిగిన ఒక సంభాషణ, ఒక సంధింపు, దట్ వన్ పవర్ ఎన్కౌంటర్ చేంజ్డ్ హర్ ఎంటైర్ లైఫ్. ఆమె యొక్క ఆ కుండను, ఆ పాత జీవితాన్ని అక్కడ విడిచిపెట్టేసి మరి ఊరికే, గ్రామానికే గొప్ప సువార్థికురాలుగా మారింది. అందరికీ సువార్తను ప్రకటించే వ్యక్తిగా సమరయ స్త్రీ మారడం మనం చూస్తా ఉన్నాం. జక్కయ్య ప్రభుతో జరిగిన ఆ ఒక్క సంభాషణ, దట్ కాన్వర్సేషన్ ఊరంతటికి పండగ అయిపోయింది. ఎందుకంటే అందరికీ ఎవరి డబ్బులు వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తా ఉన్నాడు. అది రూపాయికి 4 గంటలు ఇచ్చేస్తా ఉన్నాడు. విధవరాళ్ళకి తన ఆస్తిలో భాగం ఇచ్చేస్తా ఉన్నాడు. ఊరంతటికి తెలిసిపోయింది. ఎవరో ఒక ఆయనతో మాట్లాడాడంట, ఎవరో ఒక ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళాడంట. ఆ యేసు వాళ్ళ ఇంటికి వెళ్తే బ్రతుకు మారిపోయింది, మనిషిగా మారాడు. యేసుతో జరిగిన ఆ కాన్వర్సేషన్, ఆ సంభాషణ అప్పటి వరకు ఏ బానిసత్వం కింద, ఏ దాస్యత్వం, ఏ వ్యసనంలో ఉన్నారో ఆ పాపమును జయించడానికి ఆ సంభాషణ అధికారాన్ని ఇచ్చింది, దాన్ని జయించడానికి కృపనిచ్చింది. మనం చూస్తే దమస్కు మార్గంలో పౌల్ గారికి ప్రభుతో ఒక సంధింపు జరగడం మనం చూస్తాం. దట్ వన్ కాన్వర్సేషన్. అప్పటి వరకు స్టెఫెన్ని రాళ్లతో రువ్వి చంపడానికి సమ్మతించిన వ్యక్తి అతను. చచ్చిపోయాడులే అని చెప్పని అంతగా ద్వేషించాడు. గర్భిణీ స్త్రీల యొక్క గర్భాలను చీల్చేశాడు. తన అధికారాన్ని ఉపయోగించుకుంటూ వచ్చాడు. దట్ వన్ కాన్వర్సేషన్. ఎప్పుడైతే ఒక దైవికమైన సంధింపు తన జీవితంలో జరిగిందో తర్వాత అంటాడు, నేను ముమ్మారు బెత్తములతో కొట్టబడ్డాను, రాళ్లతో కొట్టబడ్డాను. ప్రతిసారి తనకి వ్యతిరేకంగా, విరోధంగా మనుషులు నిలబడ్డప్పుడు నేను మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నానని రాస్తూ వచ్చాడు తన పత్రికలన్నింటిలో. తన పాత వ్యక్తి, తన పాత జీవితం అనేది లేదు, కంప్లీట్గా మారిపోయింది. తన హృదయంలో ప్రభు కొరకు రోషంగా బ్రతకాలన్న తపన ఆ ఒక్క సంభాషణ, దట్ వన్ కాన్వర్సేషన్ పూర్తిగా నింపుతా వచ్చింది. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే.
నా 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 బ్రతుకు మూలంగానైనా సరే, చావు మూలంగానైనా సరే, క్రీస్తు నా దేహమందు మహింపరచబడాలని రాస్తూ వచ్చాను. బ్రతుకంతా కంప్లీట్గా మారిపోతూ వచ్చింది. మనం ఆయనతో మాట్లాడుతున్నప్పుడు, ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన బ్రతుకుగా మారుద్ది. మనుషులంగా బ్రతకగలుగుతాం. రూపాంతర అనుభవంలోనికి వస్తాం. ప్రభుని అడుగుదామయ్యా, ఆ యొక్క సంభాషణ, ఆ కాన్వర్జేషన్ నాకు, నా పిల్లలకు ఉండాలి. ప్రతిరోజు నీ స్వరాన్ని వినగలగాలి. మనం ఆయన స్వరాన్ని వినడానికి ఇష్టపడే దానికంటే కూడా కొన్ని వేల రెట్లు ప్రభు మనతో మాట్లాడడానికి హీ సో ప్యాషనేట్, సో ఈగర్ టు స్పీక్ విత్ అస్. మనతో చల్లపోట్ల ఆదాముతో మాట్లాడిన అదే దేవుడు మనతో మాట్లాడడానికి కూడా ఇష్టపడే దేవుడు. ఆయనతో మనకు ఒక సంభాషణ, అనుభవపూర్వకంగా క్రీస్తు ప్రేమను, క్రీస్తు ఎవరో మనం ఎరిగితే బుద్ధిపూర్వకంగా అసలు ఎప్పటికీ పాపం చేయలేం. అనుభవపూర్వకంగా నేను తెలుసుకోవాలయ్యా, క్రీస్తుని గురించిన జ్ఞానం కలగాలయ్యా అని ప్రార్థన. దట్ వన్ కాన్వర్సేషన్, దట్ పవర్ ఎన్కౌంటర్, ఆ యొక్క దైవికమైన సంధింపు నాకు, నా కుటుంబానికి కలగాలని ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసునామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.